హాయ్ అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కొత్త రకంగా మోసాలు చేస్తున్నారు. గూగుల్ ప్లే, ఫోన్పే, జీపే ద్వారా ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్త పడతారని ఊరు నుంచి ఫోన్ వచ్చింది నాకు. అన్న, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కానీ నేను ఒక విషయం చెప్తాను, ఇది యూట్యూబ్లో పెట్టు, అందరికి తెలియజేయు, కొంచెం జాగ్రత్త పడతారని చెప్పింది. సరే ఏందమ్మా అంటే, ఇప్పుడు కొంతమంది పోకిరోళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్గా రష్ ఉన్న షాపు స్పీకర్ లేని టార్గెట్ చేస్తారు. స్పీకరు పెట్టగానే ఏదైనా ఫోన్పే అనౌన్స్మెంట్ చేస్తుంది కదా ఇంత అమౌంట్ వచ్చిందని, అది లేని టార్గెట్ చేస్తారు. ఏదైతే రష్ ఉంటుందో 1000, 2000, 3000, 4000, 1500 ఎంతనో బిల్ చేస్తారు. బిల్ చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ కొడతారు. కొట్టేస్తే ఏమవుతుంది, చూపిస్తారు అమ్మ అయిపోయిందని, కానీ ఆ సామాన్ తీసుకొని వెళ్ళిపోతారు. వెంటనే ఇమీడియట్లీనే 1 మినిట్లోనే 1-2 మినిట్లోనే అదే ఫోను వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి కంగారు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కంగారు ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చి ఆ సామాన్ తీసుకుంటున్నారు. సామాన్ తీసుకొని ఆ ఫోన్లో ఇంత ముందుకు చూపించిన అతనిదే అమ్మని నేను చేసిన అని ఆ రిటర్న్ చూపిస్తున్నారు. అట్లా వీక్లీ 1 టైం అయినా, మంత్లీ 2-3 టైమ్స్ ఇట్లా చేసుకుంటా మోసం చేస్తారు. వాళ్ళకి ఏర్పడది. సపోజ్ వాళ్ళు దొరికినా కూడా, నువ్వు ఎడే చేసినావు అంటే నా దాంట్లో అమౌంట్ రాలేదంటే చూడమ్మా ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే ఎవరికి చూపించినా కూడా అవు ఇప్పుడే చేయించిన అంటారు. కానీ ఆ మొబైల్ ఇదివరకు చేసిపోయినాడు. అలా అయితే కిరాణా షాప్లో, రష్ ఉన్న షాప్లో, ప్రతి షాప్లో కావచ్చు, సీట్ హౌస్ కానీ, కిరాణా షాప్స్ కానీ, జనరల్ స్టోర్స్ కానీ ఇలా జరుగుతున్నాయి. అంటే ఇలా వైన్ షాప్లో కూడా చేసారు. వాళ్ళకి ఏమైందంటే కొంచెం డౌట్ వచ్చింది, అమౌంట్ అనేది వస్తలేదు. అట్లా చాలాసార్లు చేసిరట. వాళ్ళు ఎన్నిసార్లు చేసిరో కానీ మస్తాలు చేసిరో అని తెలిసింది. చేసేసరికి ఒకసారి సీసీ కెమెరాలో గుర్తుపడదామని చూసిరట. ఆ మొబైల్ వాడు ఎంతనో ఇక ఎన్ని కోటలు తీసుకున్నా, ఎన్ని బ్యూలు తీసుకున్నా తెలియదు, కానీ ఎక్స్చేంజ్ చేయంగా ఇంకొనికి ఇవ్వంగా సీసీ కెమెరాలో చూసారు. అరే వీళ్ళు డైలీ వస్తారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళని పట్టేద్దామని అనుకున్నారు. అదేలాగా మరుసటి రోజు వెళ్ళారు. ఒకటి 10 బీర్లు అయినా తీసుకున్నాడు. 1000-2000 బిల్ అయింది. చేసినా అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొనికి ఇచ్చి పంపించి అవన్నీ తీసుకుని సార్ చేసినా అనే అట్లని దొరకట్టేసారట. ఒక పొట్టు కొట్టిరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సీసీ కెమెరా చూసిర్రు, బాక్సులు ఉంటాయి కాబట్టి కొంచెం గుర్తుపడతారు. ముఖ్యంగా కిరాణా షాప్లో చిన్న చిన్న కొట్టు వాళ్ళు, చదువుకోని వాళ్ళు అయిపోయిందమ్మా అని చూపిస్తారు. కానీ మీరు అలాంటి పేమెంటే మళ్ళీ వస్తే ఖచ్చితంగా అది మోసం అని మీరు తెలుసుకోండి. అన్నీ కొత్త రకాల మోసాలు చేస్తూ ఆలోచిస్తారు తప్ప ఈ తెలివితేటల్ని, వాళ్ళ సంపాదన మీద ఆలోచించి నిజాయితీగా బతుకుదాం, నిజాయితీగా లోకం మీద ఉందామని ఆలోచిస్తలేరు. మన జనాలకు మంచి జరగకున్నా సరే కానీ చెడు మాత్రం జరగకూడదు. సరే, ఒక బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.